బంగారం ధర ఆకాశాన్నంటింది. 10 గ్రాముల గోల్డ్ లక్షకు చేరువైంది. 10,000 పెడితే గానీ 1 గ్రాము బంగారం కూడా రావట్లేదు. దాంతో అక్షయ తృతీయ కొనుగోళ్లపై ఉత్కంఠ నెలకొంది. రేపే పర్వదినం కావడంతో బంగారం షాపులన్నీ ముస్తాబయ్యాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి జ్యువెలరీలు. అయితే భారీగా పెరిగిన బంగారం ధరలతో బుధవారం బంగారు షాపుల్లో రద్దీ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్లో బంగారం షాపుల వద్ద హడావిడిని మా ప్రతినిధి హేమ అందిస్తారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా అలంకరణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మరి అలంకరణ అంటే మొదటిగా మనకి గుర్తొచ్చేది బంగారం. బంగారం అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరో చెప్పండి, ఎంత రేటు ఉన్నా సరే బంగారం కొనాల్సిందే. అలాంటిది రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంతో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే ఈ సెంటిమెంట్కి ఈసారి బంగారం రేట్ అయితే బ్రేక్ పెట్టేటట్టుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం తులం బంగారం దాదాపు 1,00,000కి చేరువలో ఉంది. మరి రేపు అక్షయ తృతీయ, ఈ రోజు బంగారం షాప్లో ఎలాంటి హడావుడి ఉంది, అసలు బంగారం కొనడానికి మహిళలు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అన్నీ అడిగి తెలుసుకుందాం. ఏదైతే ధర ఉందో అది ఎఫెక్ట్ పడుతుందా లేదా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఏంటి అసలు గోల్డ్ ఏమో ఒకవైపు 1,00,000కి రీచ్ అవుతుంది అంటున్నారు, రేపేమో అక్షయ తృతీయ, ఈ రేట్ ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? ఇప్పుడు గోల్డ్ ఫీల్డ్ మీద అయితే రేట్ ఇంపాక్ట్ ఏమి ఉండదు మేడం. ఎందుకంటే ప్లస్ అది కాకుండా రేపు అక్షయత, మనకి అక్షయత అంటే మనకు ఒక సెంటిమెంట్. అంటే అక్షయత గోల్డ్ కొనాలని మనం ఎట్లాగో ముందు నుంచి మనం డిసైడ్ అయి ఉంటాం. సో ఆ సందర్భంగా మనం చూసుకుంటే రేట్ ఎలాంటి ఎఫెక్ట్ మనకు చూపించదు అనమాట రేటు. అది కాకుండా మేము మా కస్టమర్కి స్పెషల్గా డిస్కౌంట్స్ ఆఫర్ ఇస్తాం. సో మొత్తానికైతే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, అందరు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మాధురి గారు కూడా గోల్డ్ షాపింగ్కి వచ్చినట్టున్నారు. అసలు ఏం తీసుకోబోతున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం. అసలు మీ చేతిలోనే ఫుల్ గోల్డ్ ఉంది, ఇంకేం గోల్డ్ తీసుకుంటున్నారు? ఏం లేదు, రేపు అక్షయ తృతీయ కదా అని అంటే ఈరోజు షాపింగ్ చేసేస్తున్నారు? జస్ట్ ఈరోజు చూసి రేపు తీసుకుందామని. ఓకే. సో ఇప్పుడు అంటే మీలాంటి వాళ్ళకి 1,00,000 అయినా ఏం ఫరక్ పడదు, కానీ సో 1,00,000 ఉంది కదా గోల్డ్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే వస్తుంది కదా, గోల్డ్ ఎంత కొనుక్కున్నా ఎప్పుడు ఉమెన్కి మంచిది అని నా ఫీలింగ్. ఏ టైంలో అయినా సేవింగ్స్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, అర్జెంట్గా సేల్ చేయాలంటే అవ్వదు. గోల్డ్ అనుకోండి, వెంటనే అమౌంట్ కావాలంటే బ్యాంక్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 1,00,000 అవుతుందని చాలా మంది భయపడుతున్నారు, లైక్ నార్మల్ పీపుల్ వాళ్ళంతా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక విమెన్ 1,00,000 అంటే నార్మల్ పీపుల్కి, మిడిల్ క్లాస్ కష్టమే నాకు తెలిసి. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలన్నా కొంచెం కష్టమే. కొంచెం గోల్డ్ రేట్ తగ్గితే బాగుంటుందని నాకు కూడా ఫీల్. సో మొత్తానికి రేపు ధనతెరస్ని ఏం కొనబోతున్నారు? ఏం లేదు, శ్రీనివాస్ గారికి బ్రాస్లెట్ తీసుకుందాం అనుకుంటా. ఇక్కడ కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ తీసుకున్నారంట, అది కూడా బ్రేస్లెట్ అంట. సో సర్ప్రైజా లేదంటే వచ్చారా శ్రీనివాస్ గారు కూడా? లేదు, సర్ప్రైజే. ఓకే. సో మొత్తానికి మాధురి గారు, మీ వాళ్ళు రివీల్ అయిపోయినట్టు. మాధురి గారు ఎప్పుడు శ్రీనివాస్ గారికి సర్ప్రైజులు ఇస్తూనే ఉంటారు. సో ధనతెరస్కి తన కోసం కొనుక్కోకుండా ఆయన కోసం కొంటున్నారు. మీకోసం ఏం కొనుక్కోవట్లేదు, ఆయన సర్ప్రైజ్ ఇస్తారేమో. ఏమో మరి చూడాలి. సో మొత్తానికైతే 1,00,000 గోల్డ్ అయిపోయింది. సో కొనుక్కోవచ్చు అంటారా, అఫోర్డ్ చేయొచ్చు అంటారా? కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ సేవింగ్స్ ఎప్పుడు మంచిదే. నాకు తెలిసి ల్యాండ్స్ కన్నా అన్నిటికన్నా కూడా గోల్డ్ సేవింగ్ పెట్టుకుంటే ఎవరికైనా మంచిది. సో మాధురి గారు చెప్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి, 1,00,000 గోల్డ్ అయినా కూడా ఏం కాదు. సో మొత్తానికైతే బంగారం రేట్లు పెరిగినప్పటికీ కూడా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు, కొంటున్నారు. మరొకసారి ప్రూవ్ అయింది ఏంటంటే, ఎంత రేటు పెరిగినా సరే బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. అక్షయ తృతీయకు బంగారం కొనడం కొన్నేళ్లుగా ఆచారంగా వస్తుంది. ఆ రోజు తమ స్తోమతను బట్టి బంగారం కొని ఇంటికి తెచ్చి పూజిస్తుంటారు. ఇలా చేస్తే ఏడాదంతా తమకు మంచి జరుగుతుందని విశ్వాసం. అయితే పెరిగిన ధరలతో బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. విజయవాడలోనూ బంగారం షాపులు రద్దీగా మారాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రేపు అక్షయ తృతీయ. ఏటా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లకైతే కనుక బంగారం షాపులకి అధికంగా కస్టమర్లు వెళుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం ఎన్వీఆర్ జ్యువెలర్స్ దగ్గర ఉన్నాము. ఎక్కడికక్కడ అంటే రేపు అక్షయ తృతీయ కారణంగా ఇవాళ అయితే కనుక కస్టమర్స్ అందరూ గోల్డ్ షాపుల వద్దకి చేరుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే మరిన్ని అమ్మకాలు సాధించేందుకైనా వీలైనటువంటి డిస్కౌంట్లు లేకపోతే ఆఫర్లను కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ ఏడాది అధిక ధరలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు నాడున
ఎక్కువ ధరలు ఉన్నాయా, లేకపోతే ఈ మధ్య కాలంలో అంటే ఈ 2 డేస్లో ఏమైనా ఇంకా ధరలు తగ్గాయా అన్న విషయాలను కూడా మనం అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా మనం లాస్ట్ వీక్ నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై 1 గ్రామ్ వచ్చేసరికి 10,300 రీచ్ అయింది మేడం. ప్రజెంట్ వచ్చేసరికి ఒక 400 రూపీస్ 450 రూపీస్ కూడా డౌన్ అయ్యి ప్రజెంట్ వచ్చేసరికి 9850 24 క్యారెట్ జరుగుతుంది. ఇది కొంచెం బిజినెస్కి కూడా కొంచెం ప్లస్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే బయట మార్కెట్స్ అన్నీ కూడా తీసుకున్నట్టయితే ఒక 12,500 గోల్డ్ వెళ్ళొచ్చు అని చెప్పి అందరూ కూడా అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా రేట్ విషయంలో అయితే ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే వైశాఖ శుద్ధ తదియ నాడు వచ్చే ఈ అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరూ కూడా గోల్డ్ సెంటిమెంట్గా ఎవరి శక్తి కొద్ది కూడా వారు కొనడానికి ఎంతో ముందుకు వస్తున్నారు. ఆర్నమెంట్స్ అన్నీ కూడా అక్షయ తృతీయకి స్పెషల్ కలెక్షన్ తెప్పించాం మేడం. తర్వాత లక్ష్మీదేవి ఉన్నాయి స్పెషల్గా ఈరోజు పర్చేజ్ చేస్తారనమాట. రెండోది ఏదైనా ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ కూడా ఈరోజు మనం వాళ్ళు సాంప్రదాయంగా ప్లస్ సెంటిమెంట్గా కూడా పర్చేజ్ చేస్తుంటారు. ఇటువంటి రోజు కస్టమర్స్ అందరూ కూడా బాగా ఫ్లో ఉంటుందని చెప్పి అందరికి కూడా మంచిగా వ్యాపారం జరగాలని కూడా కోరుకుంటాం మేడం. 1,00,000 దాటిపోయింది బంగారం ధర. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు బంగారం ధర ఎలా ఉంది, ఇప్పుడు ఏం కొనడానికి వచ్చారు? నేను యాక్చువల్గా మా సిస్టర్కి ఒక చిన్న నక్లీస్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. గిఫ్ట్ ఒకటి, దాంతోపాటు ఏదో డైమండ్ నక్లీస్ ఏదన్నా చూపిమంటే చూపిస్తున్నారు. కానీ అన్నీ కాస్ట్లీగా ఉన్నా కానీ బెస్ట్ రేట్ ఇస్తారు మేడం. కంపేర్ టు మన కార్పొరేట్లలో ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. మనకి వేస్టేజ్ రూపంలో కావచ్చు, ఐటమ్కి వేస్టేజ్ డిఫరెన్స్ వస్తుంది. దాంతోపాటు హాల్ మార్క్ ప్రతిదీ మనకి ఇంటి దగ్గర సర్వీస్ ఇచ్చడానికి బాగా సపోర్ట్ చేస్తారు మేడం. అక్షయ తృతీయ కోసం అయితే కనుక అధికంగా కస్టమర్లు అయితే జ్యువెలరీ షాప్స్కి వస్తూ ఉన్నారు. బంగారం కొనుగోలుకు అయితే కనుక రేపటి కోసం ఇవాళ్లే ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎన్వీఆర్ జ్యువెలర్స్లో కూడా ముందుగానే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ని కూడా ఇక్కడ ఆర్డర్ చేసుకున్న పరిస్థితి, ఆ సొంత డిజైన్ కూడా వీళ్ళే తయారు చేసి మరి కస్టమర్స్కి అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.